హాయ్ అండి. వెల్కమ్ టు సాయి సిరి ఫ్యాషన్స్. ఇదొచ్చేసి బ్యాక్ నెక్ పార్ట్‌లు మనం కట్ చేయటం, కుట్టడం అంతా చూపించాం కదా! క్లాస్ నెంబర్ 6 అనమాట. ఈ ఈ క్లాస్ వచ్చేసి మనం అసలు మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాననమాట. పొడవు ఎలా తీసుకోవాలి, లూజ్ ఎలా తీసుకోవాలి అనేది చెప్పాం కదా! అదే ఎక్స్‌ప్లనేషన్ ఇక్కడ కూడా. లూజ్‌కి జాకెట్‌కి 12 ఇంచులు కలుపుకొని దాన్ని 4 ఫోల్డ్ చేసుకుంటే మనకి నడుం లూజ్ వచ్చింది. అలాగే జాకెట్ పొడవు ఎంతుందో చూసి దానికి 30 ఇంచు కలుపుకుంటే బ్లౌజ్ పొడవొచ్చింది. ఇప్పుడు ఇది బ్లౌజ్ వచ్చేసి బ్యాక్ నెక్ సింపుల్ నెక్కే కానీ కొంచెం షేప్ మారుస్తూ చూపిస్తున్నానండి. ఇది వచ్చేసి షోల్డర్ అనమాట. షోల్డర్ 6 ఉంది కదా! ఈ కింద కూడా 6 ఉందా లేదా అంటే ఇక్కడ మనం ఏం మార్కింగ్ చేసుకోనక్కర్లే. ఇదంతా డబుల్ చెకింగ్ అండి. మనకి ఫోల్డ్ చేసిన వైపున ఎట్లయితే 15 ఇంచులు ఉందో ఇక్కడ కూడా 15 ఇంచులు ఈ పొడవులో కూడా మనకి 6 ఉందా, 6 కంటే ఎక్కువ ఉందా అనేది డబుల్ చెకింగ్ కోసం ఇలా చూస్తున్నాం అనమాట. దీనివల్ల చంక దగ్గర ముడతలు రాకుండా ఉంటాయి. బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్‌గా ఉంటదండి. మేము బానే కట్ చేసాం కదా! బానే కుట్టాం కదా! ఎందుకని కస్టమర్లు ఇలా అంటారు? బుడగలు ఎందుకు వస్తున్నాయి? లేదంటే లూజ్ ఎందుకు వస్తుందనేది ఈ చిన్న చిన్న మార్పుల వల్ల అనమాట. ఇక్కడ 15 ఈ చివరన కూడా 15 ఉందా లేదా అనేది చూద్దాం. ప్రతి ఒక్కటి కూడా మనం మార్కింగ్ చేసిన తర్వాత కూడా డబుల్ చెకింగ్ అనేది అవసరం అండి. ఇది వచ్చేసి చంక డౌన్. నేను 6 ఇంచులు అనేది ఇస్తున్నాను. బేసిక్‌గా షోల్డర్ ఎంత ఉందో డౌన్ కూడా అంతే తీసుకోవాలని అనుకుంటారు. కొంచెం మనకి ఆది బ్లౌజ్‌ని బట్టి చూసుకుంటూ ఉండాలి. ఈ చంక డౌన్ 6కే ఉందా, 6 కంటే అవతలకి వెళ్ళిపోయిందా అనేది ఇక్కడ ఒక మార్కింగ్ చేస్తున్నానండి. చెస్ట్ లూజ్ కోసం కూడా ఇక్కడ మార్కింగ్ చేసుకోవటానికి ఉపయోగపడుతుందనమాట. ఇది మనకి బ్లౌజ్ 15.5 ఉంది కదా! అదే 15.5ని ఇక్కడ మార్కింగ్ చేసి 6 ఇంచులు డౌన్ వచ్చింది కదా! ఈ చివరన మనం మార్కింగ్ చేసిన దగ్గర నుంచి ఇలా చంక లూజుకి ఇంకా మనం క్లాత్ ఎక్స్ట్రా తీసుకున్నామా లేదా అనేది చెక్ చేసుకోవడానికి ఈ డాట్ అనేది ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఈ మార్కింగ్స్ అన్నిటినీ అంటే చంక డౌను ఇంకా చెస్ట్ లూజు ఇవన్నీ మార్కింగ్ దీని లోపలే వస్తాయండి. ఎక్కడ వరకు మనకి బ్లౌజు లూజ్ అన్నమాట. ఈ గీత కొట్టుకోవటం ఎందుకు అంటే మనకి చంక రౌండ్ తీయటానికి ఇంకా చంక లూజ్ తెలుసుకోవటానికి. ఇక్కడ రౌండ్ తీస్తాం. ఇక్కడ 6 ఉంది కదా! అదే 6 ఇక్కడ ఉందా లేదా అనేది చూసుకోవటం. అలాగే ఈ చెస్ట్ లూజు ఈ 6 దగ్గర నుంచి చూసుకుంటే మనకి చెస్ట్ లూజ్ చూసుకోవడానికి మాత్రమే ఇట్లా మార్కింగ్ అనమాట. ఇక్కడ చెస్ట్ లూజ్ వస్తుంది. ఈ చివరి నుంచి ఇటువైపుకు ఉన్నదంతా మనకి ఖర్చుల కోసం వదులుకున్నదే. ఇప్పుడు పైనుంచి షోల్డర్ దగ్గర నుంచి 3 ఇంచులకి ఒక గీత, ఈ చంక లూజ్ దగ్గర ఒక పావు ఇంచు కానీ, హాఫ్ ఇంచు కానీ ఒక గీత గీసుకుంటే ఈ ఆర్మ్ రౌండ్ సహాయంతో ఒక రౌండ్ కొట్టేసామంటే మనకి సరిపోద్దండి. ఇది బాగా యూజ్ అవుతుంది. ముఖ్యంగా కొత్తగా కుట్టే వాళ్ళకి అసలు ఈ కరువులు తిప్పటం, ఈ రౌండ్లు తిప్పటం, ఎక్కడ తిప్పాలనే సమస్యే ఉండదండి. ఒక్కసారి దగ్గర పెట్టుకోండి కొనుక్కొని చాలు. మనకి ఇది చంక రౌండ్ కరెక్ట్‌గా ఉందా లేదా అని చూస్తున్నాను ఇప్పుడు. షోల్డర్ దగ్గర హాఫ్ ఇంచ్ జాయింట్ చేస్తాం కదా! ఆ జాయింట్ ప్లేస్ వదిలేసేసి మనం కుట్టు ఎంత డిస్టెన్స్‌లో వేస్తామో అంత డిస్టెన్స్‌లో చంక డౌన్ ఉందా లేదా అనేది ఇలా మార్కింగ్ చేస్తున్నాను. నాకు కరెక్ట్‌గా వచ్చిందండి 8:30 అనేది. కాబట్టి దీన్ని ఇలానే ఉంచేస్తున్నాను. ఇప్పుడు మెడ వచ్చేసి 2 ½ తీసుకుంటున్నానండి. ఈ బ్లౌజ్‌కైతే ఇట్లా సరిపోతది. నెక్ డీప్ వచ్చేసి కింద నుంచి ఖర్చులతో పాటు కలిపేసి 5 ఇంచెస్. అంటే నాకు ఆది బ్లౌజ్ అక్కర్లేదు. నా దగ్గర మెజర్‌మెంట్స్ ఉన్నాయి కాబట్టి ఆ ప్రకారంగా నేను కట్ చేస్తున్నాను. మార్కింగ్ చేస్తున్నాను. రౌండ్ నెక్ ఎలాగో మీకు ఇప్పుడు వచ్చినట్లే కదా! అంటే నిన్నటి క్లాసు అంతా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అంతా చూసారు కదా! 5 క్లాసుల్లోనూ ఇది 6వ క్లాస్ అండి. ఇక్కడికి బాడీ మెజర్‌మెంట్స్ మీకు పూర్తిగా వచ్చినట్లే. ఇప్పుడు నెక్ షేప్ తీయటం. ఈ లోపల మాత్రం ఖర్చులకొస్తది. మనకి ఖర్చుల కోసం 12 ఇంచులు కడతాం కదా! ఆ 12 ఇంచుల్లో హాఫ్ ఇంచ్ అంటే వెనకాల డాట్లు వేయటానికనమాట. మొత్తానికి సరిపోద్దండి. ఈ విధంగా మీరు కట్ చేసుకున్నారంటే పర్ఫెక్ట్‌గా సరిపోద్ది. కానీ ఈ బ్లౌజ్ వచ్చేసి ఒక చిన్న మోడల్ మీకు ఈజీగానే ఉంటది. ఇప్పుడు బాగా ట్రెండింగ్‌లో ఉన్నది కట్ వర్క్ కదా! కట్ వర్క్ అనేది రౌండ్‌లోను, స్క్వేర్‌లోను, వీ షేప్‌లో అన్ని షేపుల్లోనూ ఇస్తూ ఉంటారు. ఇప్పుడు మనం డ్రాప్ షేప్‌కిద్దాం. ఇగో షోల్డర్ మీద నుంచి 3 ఇంచెస్ డ్రా చేసుకుని అక్కడికి ఒక రౌండ్ మార్కింగ్ చేసుకున్నాం. ఇక్కడ థ్రెడ్స్ అనేవి కట్టుకుంటారండి. థ్రెడ్స్ కానీ, బటన్స్ కానీ. ఇప్పుడు రిమైనింగ్ క్లాత్ డీప్ ఎంతైతే ఉందో ఆ డీప్‌లో సగానికి ఒక మార్కింగ్ చేస్తున్నాను.
అంటే మార్కింగ్ అనేది కొంచెం కొంచెం మారే కొద్దీ ఉంటుందండి. ఇప్పుడు మార్కింగ్ 3:30 వచ్చింది. 3:30కి పెట్టుకోవచ్చు, 3కి పెట్టుకోవచ్చు, రెండించులకు కూడా పెట్టుకోవచ్చు. నేను వచ్చేసి 2 ఇంచులకు పెడతానండి. డీప్ దగ్గర నుంచి పైకి 2 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసి, ఆ మార్కింగ్ చేసిన దగ్గర ఒక హాఫ్ ఇంచ్ బయటకు వెళ్తున్నాం. ఇలా మార్కింగ్ చేసేసుకుని ఈ మార్కింగ్లోనే మనం ఒక రౌండ్ అనేది ఇచ్చేద్దాం. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. అంటే ఇంత క్రితం మన వీడియోస్ చూసిన వాళ్ళకైతే అర్థమయ్యే ఉంటుంది ఎలాగో అని. ఇప్పుడే కొత్తగా చూస్తున్న వాళ్ళకి మరొక ఈ ఈ వీడియో మరొక విధంగా యూజ్ అవుతుందన్నమాట. ఇంకోండి ఆర్మ్ రౌండ్ సహాయం కదా, దీంతోటే ఇలా ఇక్కడ వరకు ఈ కర్వ్ షేప్ అనేది ఇలా తీసుకొని ఈ కింద మాత్రం నెక్ డీప్ దగ్గర మాత్రం రౌండ్ తీసేసుకుందాం. ఇలా షేప్ అనేది ఇది డ్రాప్ షేప్ అంటారండి. ఈ డ్రాప్లోనే మనం మరొక మోడల్ చూద్దాం. ఇదిగోండి ఈ జాయింట్ దగ్గర ఇక్కడి నుంచి ఇక్కడ వరకు, అంటే మనం మార్కింగ్ చేసాం కదా డీప్ దగ్గర నుంచి 2 ఇంచెస్ పైకి అక్కడ వరకు ఎంత అయితే ఉందో 6 ఉందండి నాకు. ఈ 6ని 2 ఇంచులుగా, అంటే 3 కట్ వర్క్లో వస్తాయి అనమాట. కట్ అనేది వస్తుంది అనమాట. 3 కట్స్ అనేవి వస్తాయి. 2 ఇంచెస్గా నేను మార్కింగ్ చేస్తున్నాను. ప్రతి కట్కి మధ్యలో 2 ఇంచెస్ వచ్చిందనమాట. డీప్ని బట్టి పెరుగుద్ది. మనం కింద కూడా కర్వ్ అనేది ఇచ్చుకోవచ్చు, కానీ ఇంతవరకు చాలు. ఇలా చిన్న మోడలేనండి. ఇలాంటి మోడల్స్ మీరు కట్ చేసి చూసుకోండి. మీకు బాగా వచ్చినాయి అనుకుంటే కస్టమర్స్ కూడా కట్ చేయండి. బాగుంటాయండి ఇవి. ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్నాయి. మనం కట్ వర్క్ అనేది ఆల్రెడీ నేను వీడియోస్ షేర్ చేశాను. ఒకసారి చూడండి మీకు కనుక ఇంకా మోడల్స్ ఎలా కావాలి ఏంటి అనేది. ఈ ఆర్మ్ రౌండర్ తోటే చాలా రకాల కటింగ్స్ అనేవి నేను వీడియోస్ని పోస్ట్ చేశానండి. ఇప్పుడు కట్ చేసేద్దాం. మన వీడియోస్ మీకు అర్థమవుతున్నాయని అనుకుంటున్నానండి. ఇది 6వ క్లాసు, అంటే ఒక బ్లౌజు లైనింగ్లో మామూలు ప్లెయిన్ బ్లౌజ్ కట్ చేస్తాం కదా, ఇప్పుడు మోడల్ బ్లౌజ్కి ఒక మోడల్ ఇస్తున్నాం అనమాట. అంటే వెనకాల షేప్ అనేది మారుస్తున్నాం అంతే. ఇంకా ఎలాంటి డిఫరెన్స్ లేదండి. మన పొడవు అలానే తీసుకున్నాం, లూజ్ కూడా ఎంత కలిపి తీసుకోవాలి అనేది అంతా ముందు వీడియోస్లో చెప్పాను కదా, అదే విధంగా. ఇప్పుడు నెక్ షేప్ మాత్రమే మారుస్తున్నాను అనమాట. నేను పేపర్ సాఫ్ట్ వేస్తాను కాబట్టి ఇదే షేపు పర్ఫెక్ట్గా నీట్గా ఉంటుందండి. మీరు కూడా పేపర్ సాఫ్ట్ కానీ, బక్రం అయితే అక్కర్లేదు, కాలర్స్కి అయితే బక్రం కావాలి. ఇలా పర్ఫెక్ట్గా కట్ వరకు మాత్రం ఈ కత్తెర ముక్కు పోనిచ్చి అక్కడి నుంచి మనం ఈజీగా కట్ చేసేసుకోవచ్చు. ఓపెన్ చేస్తే మీకు అర్థమవుద్ది షేప్ ఎలా వచ్చింది అనేది. ఇదిగోండి ఈ విధంగా వస్తుందండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి. మీ కామెంటే మాకు కాంప్లిమెంట్ లాగా ఉంటుంది. ఇక్కడ పైపింగ్ ఇచ్చేస్తాను. ఇచ్చిన తర్వాత మరొక వీడియోతో కలుస్తానండి.